దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచన భాగమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచన భాగమును చదువుకుందాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, మహిమ కలిగిన మా ప్రియ యేసురాజా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీవు ఏర్పరచుకునేటువంటి సంఘము యెరూషలేము ప్రార్థనా మందిరమునందు నిన్ను ఆరాధించి నిన్ను సేవించడానికి నా ప్రభువా, నీవు మాకు అనుగ్రహింపచేసిన మంచి సమయం కొరకైనా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చూన్నాం. నీ లేఖనములు వినగూరుచు నీ నామమును బట్టి ప్రార్థన చేయుచుండగా మానవ స్వరముని స్థలములో మరుగుపరచండి. పరిశుద్ధాత్మ స్వరము ఈ స్థలములో ప్రతిధ్వనించాలి ప్రభువా. మా హృదయములలో నీ వాక్యమునైనా నీ ఆత్మచేతన తండ్రి ముద్రించబడినట్లుగా అది ఎల్లప్పుడూ మా నోటను ఉండునట్లుగా మా జీవితంలో నా తండ్రి అది వెలుగుగా ప్రకాశించున్నట్లుగా నా తండ్రి నీ వాక్కును మా పక్షముగా మీరు వెల్లడిపరచండి అయ్యా. విని మరిచిపోవారముగా ఏ ఒక్కరము మేము ఉండవద్దు నా తండ్రి. వినిన వాక్యము మాలో నెరవేర్చబడడానికి శక్తి కలిగినటువంటిదిగా నీ ఆత్మ ద్వారా మా హృదయాలలో మీరే విత్తి సమస్తమును గ్రహించి అలాగున నడుచుకోవడానికి మా పాదములకు మీరే శక్తిని దయచేయమని మాకు ముందుగా మీరుండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకొనమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన సంఘమంతటికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము చదువుకునేటువంటి ఈ కీర్తన 50వ కీర్తన ఆసాపు గారు రచించినటువంటి కీర్తన. మనము 23వ వచన భాగాన్ని చదువుకొని ఉన్నాం. ఏమంటున్నారు ఆసాపు గారు? మరి దేవుని యొక్క ఏర్పాటులో దేవునిని కీర్తించి గణపరచుటలో దేవుని యొక్క ఉద్దేశములన్నిటినీ ఎరిగి దేవునిని స్తుతించి గణపరచుటలో మరి మిక్కిలి ప్రావీణ్యమును కలిగినటువంటి వారుగా దేవునికి మహిమను ఆరోపించుటలో కలిగిన ఈయన ఏమని చెప్తున్నారు అని అంటే కనుక, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునిని స్తుతించుచున్నప్పుడు, దేవునిని కీర్తించి గానము చేయుటలో, దేవునిని మహిమపరచుటలో దేవుని స్వరము అనేటువంటిది ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరచబడినప్పుడు దేవుని యొక్క మాట ఇక్కడ 23వ వచన భాగములో వ్రాయబడుతా ఉన్నాయి. స్తుతి యాగము అర్పించువాడు దేవునినంట మహిమపరచుచున్నాడట. నేను వానికి దేవుని రక్షణను కనబరిచినట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకొనెను అంటున్నాడు. అంటే దేవునిని స్తుతించడము అనేటువంటిది అది మనం ఎలా చేయాలంట? ఈ యాగముగా చేయాలంట. స్తుతి యాగము అర్పించడం అనేది అది దేవునికి మహిమ. ఎవరైతే స్తుతి యాగాన్ని అర్పిస్తారో అటువంటి వాడంట దేవుడు తన యొక్క రక్షణను కనబరిచేటట్లుగా అతడు తన మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. అంటే మనం దేవునికి స్తుతి చెల్లిస్తున్నాము అంటే దేవుడు మనకి ఏం కనబరుస్తాడంట? తన యొక్క రక్షణ అనేటువంటిది మనకి కనబరచేటట్లుగా మనము మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాం. నిజంగా ఎంతమందికి ఈ గ్రహింపు, ఈ జ్ఞానం ఇది దేవుడు ఆసాపు గారి ద్వారా
మాట్లాడుతా ఉన్నారు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. అంటే స్తుతి అనేటువంటి ఇక్కడ మనకి ఇదే అధ్యాయంలో కూడా ఆసాపు గారు చెప్తూ ఉన్నారు. చూడండి 14వ వచన భాగంలో కనుక మనం చూస్తే, దేవునికి స్తుతి యాగము చేయము. అంటే దేవుని పిల్లలైన వారు, దేవుని ప్రజలైన వారు, దేవునిని ఎరిగినటువంటి వారు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏం చేయాలంట? స్తుతి యాగము అనేటువంటిది చేయాలంట. ఇక్కడ దేవునికి స్తుతి యాగము చేయమని అంటే దేవుని యొద్దకు, ఇక్కడ మనము ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు అనుగ్రహింపచేసినటువంటి కట్టడలు, విధులు, వీటన్నిటిని కనుక మనం చూస్తే వాళ్ళు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక అర్పణలను, బలులను వారు అర్పించేవారు కూడా. వారు నైవేద్యాన్ని చెల్లించేటువంటి వారుగా, అంటే దేవుని సన్నిధిలో ఏమేమి ఎప్పుడు ఎలాగా అర్పించవలసి ఉన్నవో చక్కగా మనకి లేవియా కాండములో దేవుడు మోషే గారి ద్వారా వారికి తెలియచేస్తూ ఉన్నారు. అయితే వారు ఏమి దేవుని యొద్దకు వచ్చేటప్పుడు వారు ఎలా వస్తూ ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా వారు తమని తాము పరీక్షించుకుంటూ, తాము దేవుని సన్నిధిలో ఏదైనా పాపము చేసినా, దోషము చేసినా, వారు తీసుకొని రావాల్సినటువంటి బలులే కానీ, అర్పణలే కానీ, వారు ఆచరించాల్సినటువంటి పండుగలే కానీ, వాటన్నిటికీ ఒక్కొక్కటి వారికి విధిగా, కట్టడగా వారికి అనుగ్రహించబడి ఉన్నాయి. అయితే ఇక్కడ అదే ఇజ్రాయేలుకు అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించుకుంటూనే దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి ఈయన ఆసాపు గారు తను రాసినటువంటి ఈ కీర్తనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది బాగా గ్రహించారు. చూడండి, దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు అంటే, వారు తీసుకొని వచ్చేటువంటి బలులను, లేక మేకల యొక్కయు, కొవ్వుల యొక్క, మేకల యొక్కయు, కోడల యొక్క రక్తాన్ని దేవుడు కోరుకోవడం లేదంట. వారు తీసుకొని వచ్చేటువంటి మాంసాన్ని ఆయన ఎంత మాత్రం కూడా కోరుకోవడం లేదంట. చూడండి, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచన భాగం నుంచి కనుక మనం చూస్తే ఏం కనబడతాయంటే, ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకోను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణతయు నావే. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇజ్రాయెల్ మనకి లేవికాండం తీసామనుకోండి, మనకేం కనబడతాయి? వారు తీసుకొని రావాల్సినటువంటి, వారు చెల్లించాల్సినటువంటి బలులు, అర్పణలు, నైవేద్యం, ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇదే ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిచున్నటువంటి ఆసాపు గారితో దేవుడు ఏం మాట్లాడుతున్నారు? అదే విధిలో, అదే కట్టడలో ఉన్నారు. కానీ వాటిని దేవుని సన్నిధిలో అర్పించుచుండినప్పటికీ దేవుడు తన ప్రజల విషయమై తన యొక్క చిత్తము ఏమై ఉన్నది అనేటువంటిది బయలుపరిచేటువంటి దేవుడు. ఇక్కడ వారి యొద్ద నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? వారు తీసుకొని వచ్చేటువంటి బలులు, లేకపోతే దహన బలులు ఆయనకి కనబడుతూ ఉన్నాయంట. కానీ ఆయన ఏం కోరుకోవటం లేదంట. నీ ఇంట నుండి నువ్వు తెచ్చే కోడెను, నీ మందలోని పొట్టేళ్లను నేను తీసుకోను. బాగా గ్రహించాల. అడవి మృగాలన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ కూడా నాయే. కొండల్లోని పక్షులు నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమయ్యను. లోకమును దాని పరిపూర్ణతయు అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అవన్నీ కూడా ఎవరివి? దేవుని వలన కలిగినవే. అయితే దేవుని యుద్ధకు వచ్చేటువంటి ప్రజలను బలుల కొరకు మన ఇంటిలో నుంచి ఒక కోడెనో, మన పశువుల మందలో నుంచి ఒక గొర్రెనో, లేకపోతే ఒక మేకనో ఆయన కోరుకోవడం లేదు. ఏం కోరుకుంటున్నాడు?
ఆయన ఏర్పరచుకునేటువంటి ఆయన ప్రజలైనటువంటి వారంట దేవుని సన్నిధిలో ఏమి చేయాలా అంటే స్తుతి యాగము చేయాలంట. అంటే మన నోట నుండి వచ్చేటువంటి స్తోత్ర బలులను ఆయన కోరుకుంటున్నాడే కానీ మన పెదవులను ఆయన బలిగా అర్పణగా కోరుకుంటున్నాడే కానీ ఇజ్రాయేలు అర్పించేటువంటి కోడెలను, గొర్రెలను, మేకలను, వారి మందలలో ఉన్న శ్రేష్టమైన క్రొవ్విన వాటినో ఆయన కోరుకోవడం లేదంట. అవన్నీ కూడా నేను ఎరుగుదును, నేను చూచేతను, అవన్నీ నావే కదా అంటున్నాడు. అంటే ఇప్పటి కాలం మందు ప్రభు దగ్గరికి వచ్చే మనము ప్రభు దగ్గరికి వస్తూ మనం తీసుకొని వచ్చేటువంటి ఏ అర్పణైనా సరే, ఏదైనా సరే, అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహింపచేసినవే. దేవుడు మనకి ఇవ్వకుండా మనం ఏది కూడా పొందుకోలేదు. అన్నీ దేవుని వలన కలిగినవే. దేవుడు మనకు అనుగ్రహిస్తేనే అవన్నీ, అది మన ఇంటిలోనే కానీ, మన యొక్క పశువుల మందలోనే కానీ, మన యొక్క ధననిధిలో మనకు ఉన్నటువంటి కష్టార్జితమే కానీ, మనము తినేటువంటి అన్నపానాలే కానీ, అన్నీ కూడా దేవుని వలన కలిగినటువంటివే. ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడు మన యొద్ద నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడో ఇక్కడ ఆసాపు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి మనం ఏమి చేయాలా అంటేనంట స్తుతి యాగము అనేటువంటిది ఆయనకి మనము చెల్లిస్తే అటువంటి వారంట దేవునిని మహిమపరచుచున్నారు. అంటే ఇప్పుడు మనం దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము దేవునికి ఏమి చెల్లించాలా? ఆయన మనం తీసుకుని వచ్చేటువంటి వెండి బంగారాలు, ధన ధాన్యాలను, లేకపోతే మనం తీసుకుని వచ్చేటువంటి ప్రథమ ఫలాలు, లేక మరి ఇంక ఏది నీకు కలిగిన దానిలో నుంచి నువ్వు దేనిని తీసుకుని వస్తున్నావో వాటన్నిటినీ దేవుడు అంగీకరించి ఆగ్రాణించాలి అని అంటే అవి అన్నీ కూడా దేవుని సన్నిధిలోనికి సువాసనగా, అది సర్వాంగ హోమముగా అది దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీకు దేవునికి నీవు ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము అనేటువంటిది నీవు చెల్లించాలి. స్తుతి యాగము చేయవాడంట దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. అతను ఎవరైతే స్తుతి యాగము చేస్తారో వారికంట దేవుడు తన రక్షణను కనబరుస్తాడంట. ఈ స్తుతి యాగము చెల్లించే వారికి ఉండేటువంటి జ్ఞానం ఏంటో తెలుసా? దేవుడు తన యొక్క రక్షణ మార్గాన్ని తనకి కనబరిచేటట్లుగా అతడు ఏం చేస్తాడంటే మార్గాన్నంట సిద్ధపరచుకుంటాడు. ఎప్పుడైనా ఈలాగున మనము దేవునిని స్తుతించామా? ఎప్పుడైనా ఇలా మనము దేవునిని మహిమపరిచామా? మనము చెల్లిస్తున్నాం దేవునికి స్తుతి, మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావములు ఆయనకి చెల్లిస్తున్నాం. మన పెదవుల ద్వారము గుండా మన యొక్క నాలుక దేవునిని ఏం చేస్తూ ఉన్నది? స్తుతి చెల్లిస్తూ ఉన్నది. అయితే ఈ స్తుతి అనేటువంటిది దేవుడు కోరుకునినట్లుగా దేవునిని మహిమపరిచినట్లుగా ఉన్నదా? నువ్వు దేవునిని మహిమపరచుచున్నావా? నేను ఈ దినము చాలా కొద్ది మాట ఎలాగా అంటే, నీకు ఏ యోగ్యత అయినా మెప్పైనా వండిన ఎడల అని దేవుడు గురువారం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతుంటే ఇప్పటి వరకు ఏవి సత్యమైనవి, ఏవి పవిత్రమైనవి అని దేవుడు మనతో మాట్లాడారు. అందులో నుండి ఏవి ఖ్యాతి గలవో దాని మీద ధ్యానం ఉంచుడి అని చిన్న మాటగా చెప్దాము అనేసి అనుకున్నా. కానీ బలిపీఠం దగ్గర నిలబడి దేవునిని స్తుతిస్తూ ఉంటే, దేవునిని ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు ఈ మాట
బయలుపరిచారు. మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడే ఈ వాక్యాన్ని నేను చూశాను. అంటే దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏం చెప్పాలా, దీనిని చెప్పాలా అనుకుని ఇది చాలా విస్తారమైనటువంటి వాక్యం. ఇందులో నుంచి అనేకమైనటువంటి సంగతులను మనము చెప్పుకోవచ్చు. చాలా ఉంది, చాలా. అయితే కొద్ది మాటలను స్తుతి యాగము చేయడం అనేది దేవునిని మహిమపరచడం. ఎవరు స్తుతి యాగము చెల్లించి దేవునిని మహిమపరుస్తారో దేవుడు వారికి తన యొక్క రక్షణను చూపిస్తాడట, కనబరుస్తాడట. రక్షణ మనం చూడాలని ఎవరైనా కోరుకుంటున్నారా? రక్షణ చూడాలని ఎంతమందికి ఉంది? దేవుడిచ్చే రక్షణ ఎలా ఉంటుంది? రక్షణ అంటే ఏంటంటే ఏం చెప్తాం? కొన్ని మాటలు చెప్తాం. రక్షణ అంటే ఏం చెప్తాం? జ్యోతిర్మయ్య గారు చెప్పగా మీరేం చెప్తారు? రక్షణ అంటే ఏం చెప్తాం? ఒక్కసారి టక్కున ఒక్క మాట చెప్పండి. ఇది టీచర్స్కి పరీక్ష, మీకు కాదు. ఏంటి ఒక్క మాట చెప్పండి రక్షణ అంటే? ఒక్కటే అడిగా నేను. ఎప్పుడు చెప్తా ఉంటారు, అందుకే ఒక్క మాట అడిగాను. చెప్పండి, స్పష్టంగా ఒక్కడే చెప్పండి. పూర్తిగా రాలా? చదవండి. ఎందుకు ఈ బాధ అంతా? మీరు ముక్కలు ఒకళ్ళు కొంత అక్కడ కొంత ఇక్కడ కొంత అక్కడ కాకుండా లూకా సువార్త 1వ అధ్యాయము ఒక మాట చదువుకున్నాం. 75వ వచనములో, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగచేశాడు. రక్షణ అనేది దేవుడు ఎందుకు కలుగచేశాడు? శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడి, మొదట జరిగేదేంటి? శత్రువు చేతిలో నుంచి మనం విడిపించబడతాం. శత్రువు చేతిలో నుంచి ఎవరైతే విడిపింపబడతారో వారు ఎలా ఉంటారు అని అంటే కనుక, వారి జీవితకాలం అంతా కూడా నిర్భయులుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించేటువంటి. దీని కొరకే దేవుడు మనకేమిచ్చాడంట? రక్షణ అనేటువంటిది మనకి కలుగచేశాడు. ఇప్పుడు ఎవరైతే దేవునికి స్తుతి యాగమును చెల్లిస్తారో వారికి దేవుడు ఏమి చూపిస్తారు, ఏమి కనబరుస్తారు అని అంటేనంట, ఆయన రక్షణను కనబరుస్తారంట. చూడండి, కీర్తనల గ్రంథము 91వ కీర్తనలో కూడా ఏమని వ్రాయబడి ఉన్నది అని అంటే, 91వ కీర్తన 16వ వచన భాగం చివరి మాట, నా రక్షణ అతనికి చూపించదను. ఎవరైతే దేవునిని ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన నామముని ఎరిగారో, ఎవరైతే ఆయనకు మొర్రపెడుతూ ఉన్నారో, నిజంగా అటువంటి వారికి దేవునిని ఆశ్రయముగా చేసుకుని ఆయనను ప్రేమించేటువంటి వారికి దేవుడు ఏం చూపిస్తాడు అంటున్నాడు ఇక్కడ. మోషే గారు ఏం చెప్తున్నారు? నా రక్షణ అతనికి చూపించదను. దేవుడి చెప్తాను, నా రక్షణ అతని. అంటే ఖచ్చితంగా రక్షణ అనేటువంటిది మనకి కన్నులకు కట్టినట్లుగా మనకి చూపిస్తాడు. ఏంటి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నేను వానికి దేవుని రక్షణ కనబరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకో.
దేవుడిచ్చే రక్షణ ఏదో నువ్వు చూడాలి అని అనుకుంటున్నావా? దేవుడు అనుగ్రహింపచేసేటువంటి రక్షణ ఏదో నీకు కనబడాలి అని నీవు కోరుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వేం చేయాలా? దేవునికంట నీవు స్తుతి యాగమును చేయాల. అప్పుడే దేవుడు నీకు ఏంటంట, నీవు దేవుని కొరకంట నీవు మార్గాన్ని సిద్ధపరచుకుంటావంట. మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావు. ఎంతమంది స్తుతిస్తారు? ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తారు? దేవుని మందిరములోనే దేవునిని స్తుతించి ఆరాధించే సమయంలో బహు కొద్ది మందిగా ఉంటారు. స్తుతి ఎంతమంది ఆరాధించేస్తారు? స్తుతి ఆరాధన, లేక స్తుతి ఘనత ప్రభావము, లేకపోతే స్తుతి కీర్తన, లేక స్తుతి గానము, స్తుతి మహిమ ఎంతమంది దేవునికి చెల్లిస్తారు? చెల్లిస్తున్నామా? వాక్యం వింటే సరిపోతుంది అనుకుంటున్నారు కొంతమంది. కొంతమంది ప్రార్థన చేసుకుంటే సరిపోయిద్ది అనుకుంటున్నారు. దేవునిని స్తుతించినా స్తుతించకపోయినా పర్వాలేదులే అనుకుంటున్నారు. అంతేనా? అందుకే ఇది రావట్లేదు. దేవుని మందిరంలో పరిశుద్ధ దినాన నీకోసం ప్రత్యేకంగా దేవుని ఆరాధించి సేవించడానికి నీకు ఇచ్చిన పరిశుద్ధ దినమందే నీవు స్తుతించి దేవుని మహిమపరచినట్లుగా దేవుని మందిరంలో నిన్ను నీవు కనబరుచుకోలేకపోతే, నేను ఇంట్లో కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నేను త్రోవలో వెళ్తా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నేను నా పడక మీద ఉండి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నేను లేచి నా కూర్చున్నా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటే ఇది ఎంతవరకు నమ్మకమైనటువంటిది? అలా స్తుతించే వాళ్ళు ఎక్కడ కనపడతారు? ఖచ్చితంగా మందిరంలో కూడా కనపడతారు. ఎక్కడ కనపడతారు? మందిరంలో కూడా కనబడరు. ఒక ప్రతిష్ఠిత దినము దేవుని కొరకు నీవు ప్రతిష్ఠ చేసుకొని దేవుని మందిరంలో స్తుతించడానికి మహిమపరచడానికి నీవు రాలేకపోతున్నావు అంటే నీవు ఇంట్లో ఉండి స్తుతి చేస్తున్నావు, ఇంట్లో నువ్వు చేసే స్తుతి దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు అంటే అది ఎంతవరకు నమ్మకమైనటువంటిది? అది ఎంతవరకు దేవునికి మహిమను కనబరుస్తుంది? అది ఎంతవరకు దేవుడిచ్చే రక్షణ నీకు కనబడుతుంది? నువ్వు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావా? మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావా? దేవుడు తన రక్షణని నీకు చూపించేటట్లుగా నీవు మార్గాన్ని సిద్ధపరచుకునేటువంటి వాడవైతే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? దేవునికి స్తుతి యాగము చెల్లిస్తావు. చెల్లిస్తావా? ఇదిగో పాడేవాళ్ళే పాడుతున్నారు, స్తుతించే వాళ్ళే స్తుతిస్తున్నారు. నేను ఎప్పుడు వెళ్తే నన్ను అడిగేవాళ్ళు లేరు అనుకోబాకండి. నీ మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది. దేవుని మందిరం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది. దేవుని మందిరంలోనికి వచ్చే మనము దేవునిని ఎలా స్తుతిస్తున్నాం, దేవునిని ఎలా మహిమపరుస్తున్నాం? మహిమపరుస్తున్నావా? ఇప్పుడు దేవుని వాక్యము చెప్పి దేవుడు మాకు అప్పగించిన దానిని చేయడం ద్వారా దేవునికి ఏం చెల్లిస్తాము? మహిమను చెల్లిస్తాం. దేవుడు మనకు అప్పగించిన దానిని నెరవేర్చడము కూడా, తుదముట్టించడం కూడా అది దేవునికి మహిమ చెల్లించడమే. ఇప్పుడు దేవుని వాక్యం జ్యోతిర్మయ్య గారు వచ్చి దేవుని వాక్యం చెప్పారు, లేదు సామ్రాజ్యం గారు వచ్చి దేవుని వాక్యం చెప్పారు. ఇప్పుడు ఇది ఏమవుతుంది? మేము దేవునిని, మాకు అప్పగించిన పరిచర్యను మేము నెరవేర్చి దేవునిని మహిమపరిచినట్లే. అయితే మన అందరము ఏకంగా ప్రార్థన ఇచ్చారు, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన దేవుడు అప్పగించిన దాన్ని మనం నెరవేర్చడం ద్వారా దేవునికి ఏం చెల్లించబడుతుంది? మహిమ చెల్లించబడుతుంది. ఇవన్నీ మనము దేని మట్టుకు దానికి అన్నిటికీ ఇదిగో నేను ఈ పని చేశాను, నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానని నీవు అనుకోవచ్చు. ఈ మహిమపరచడంలో ఏమి ఉన్నది అంటే కనుక స్తుతి యాగమును అర్పించువాడు దేవునిని మహిమ. ఇది మరి మనందరినీ అడుగుతాడు, ఒక్కళ్ళని కాదు. వాక్యం చెప్పే వాళ్ళని అడుగుతాడు, ప్రార్థన చేసే వాళ్ళని అడుగుతాడు, వంట చేసే వాళ్ళని అడుగుతాడు,
అందరినీ అడుగుతాడు. డ్రమ్ము కొట్టేవాడిని కూడా అడుగుతాడు. అంటే డ్రమ్ము కొడితే లేకపోతే ప్యాడ్స్ కొడు, అది కొట్టడమే కాదు, నీ నోట నుంచి ఏమి రావాలా? నువ్వు ఒక పని చేయడము కాదు, పని చేసి దేవునికి మహిమను చెల్లిస్తున్నావు. కానీ నువ్వు ఏ పనైనా చేయి, నీకు అప్పగించబడినటువంటి పని ఎట్టిదైనా కానీ అందరికీ, మనకందరికీ అనుగ్రహించింది ఏంటి? స్తుతి యాగము చెల్లించాల. ఖచ్చితంగా అందరము ఏం చేయాలా? ఏ భేదము లేదు, అందరము దేవునికి స్తుతి యాగాన్ని మనము చెల్లించాల. అటువంటి వారు దేవునిని మహిమపరుస్తున్నారని ప్రత్యేకంగా దీని గురించి రాయబడింది. అంతేకాదు, అటువంటి వారంట దేవుడు తన రక్షణను కనబరిచేటట్లు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నారు. కాబట్టి మనం ఆ మార్గం సిద్ధపరచుకునే స్తుతి యాగాన్ని మాత్రం విడిచిపెట్టద్దు, సరిచేసుకుందాం. అయితే ఎవరు స్తుతి చెల్లిస్తారు? అసలు స్తుతి యాగము, స్తుతి అనేటువంటిది యాగముగా చేయాలంట. అయితే ఈ స్తుతి చెల్లించుటల్లో ఎవరు స్తుతి చెల్లిస్తారు అని అంటే దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. దీనికి అనేకమైనటువంటి ఉన్నాయి. పరలోకములో నుంచి మనం ప్రారంభించాము అంటే కనుక, పరలోకములో దేవుని ఎదుట ప్రధాన దూత మొదలుకొని దూతలు అందరూ కూడా వేవేల దూతలు, కోట్ల కొలది దూతలు ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు. దేవునిని స్తుతిస్తూ దేవునిని మహిమపరిచేటువంటి వారుగా ఉన్నారు. మనకి అందరూ ఎందరూ పరలోకములో ఉన్నారో ప్రధాన దూత మొదలుకొని దూతలు అందరూ కూడా దేవునిని స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. మనకి ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళామనుకోండి, భక్తుడైనటువంటి యోహాను గారికి వినబడుతూ ఉంటుంది దేవునిని స్తుతించడము అనేటువంటిది. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో అనేకమైనటువంటి సందర్భాలలో ఏం కనబడుతూ ఉన్నది అంటే కనుక దేవునిని స్తుతించుడి అనేటువంటి ఒక గొప్ప శబ్దము అనేది దేవుని దూతలు పలుకుట, అలాగే అక్కడ దేవునిని స్తుతించి మహిమపరచుట అనేటువంటిది కనబడుతుంది. దేవుని దూతలు అందరితో కూడా చూడండి, యోహాను గారికి కలిగినటువంటి ప్రత్యక్షతలో ఒక ప్రధానముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రత్యక్షత ఉన్నది. చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచ్చిన భాగమును చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ ఆ తర్వాత కూడా ఉంటుంది. దేవదూతలందరూ సింహాసనము చుట్టూనున్న పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరని. ఆ తర్వాత వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. అంటే ఈ 7వ అధ్యాయములో మనము చూసినట్లయితే ఇజ్రాయేలు 12 గోత్రములలో నుంచి లెక్కింపబడినటువంటి వారు ఒక్కొక్క గోత్రములో ఎంతమంది ఉన్నారు? 12,000 మంది ఉన్నారు.
44,000 మంది కనపడుతున్నారు. అంతేకాకుండా ఇజ్రాయేలు యూదుల నుంచి మాత్రమే కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారంట అక్కడ? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహం ఇక్కడ యోహాను గారి కన్నులకి కనబడతా ఉన్నదండి. వారు ఎలా ఉన్నారో కూడా చెప్తున్నాడు. వారు తెల్లని వస్త్రాలను ధరించుకున్నారంట, ఖర్జూరపు పంటలను చేతబట్టుకున్నారు. చేతబట్టుకుని వారు ఏం చేస్తున్నారు? నిలబడి ఉన్నారా? నిలబడి సింహాసనాసీనుడైనటువంటి మా దేవునికిని, గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఏమని ఎలుగెత్తి మహాశబ్దముతో చెప్తున్నారు అంటే, సింహాసనాసీనుడైన దేవునికిని, గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రం మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్తూ ఉన్నారంట. వీరు ఎవరు అని అంటే, వీరెవరు? ప్రతి ప్రజల నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశముల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి అందరిలో లెక్కింపజాలనటువంటి ఒక గొప్ప జనసమూహం. అంటే భూమి మీద ఉన్నప్పుడే ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎరిగి, ప్రభు అయిన యేసు క్రీస్తుని వెంబడిస్తూ, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆజ్ఞాపించినది అంతయు కూడా చేయించు దేవునికి మహిమ కలుగునట్లుగా దేవునిని స్తుతిస్తూ వారు ఏ స్థలములోనికి వెళ్ళినా వారు ఏం చేస్తున్నారు అంటే దేవునిని మహిమపరిచేటువంటి వారు. ఇప్పుడు భూమి మీద ఉండగానే వారు ఏం చేశారు? దేవుని స్తుతించారు. ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నారు వాళ్ళు? పరలోకంలో. ఇక్కడ యోహాను గారి యొక్క కనులకి కనబడుతా ఉన్నాడు. దేవుడు అనుగ్రహింపచేసిన గొప్ప రక్షణ కొరకే వారు స్తోత్రం చెప్తూ ఉన్నారు. అంటే స్తుతి చెల్లించడము అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? భూమి మీద ఉన్నప్పుడే ప్రారంభించాల. పరలోకంలోకి వెళ్ళినాక చెప్పాలి. ఇవి లెక్కింపజాలని జన సమూహంలో మనం ఉండాలి అంటే ఎక్కడ చెప్పాలా? నువ్వు భూమి మీద నుండగానే నీవు దేవునికి స్తుతి యాగము అనేటువంటిది చెప్పాలా, చెల్లించే వాళ్ళం ఉండాలా. అప్పుడే మనం ఎక్కడ ఉంటాము? పరలోకంలో. ఇజ్రాయేలు 12 గోత్రాలు లెక్కించినటువంటి ఆ జన సమూహములు, లెక్కింపజాలనటువంటి ప్రతి జనములో నుండి వచ్చిన వారిలో ఆ 4 జీవులు, దేవదూతలు అందరితో కూడా మనం కూడా నిలిచి వారిలో మనం కూడా ఏం చేస్తాము? దేవునిని స్తుతిస్తాం. ఇక్కడ మనము దేవునిని స్తుతించడం అంటే, దేవునిని ఘనపరచడం అంటే, దేవునిని కీర్తించడం అంటే, దేవునికి గానము చేయడం అంటే మనకి ఎలా ఉంటుందంటే అది చాలా చిన్న విషయముగా, లేక మనము నిర్లక్ష్య పెట్టేటువంటి ఒక విషయముగా ఉంటుంది. పర్వాలేదు, పాటలే కదా, పాడనివ్వండి. పాడతారు కదా, పాడండి. మీరు పాడతారా? పాడండి. నేను ఎప్పుడు వస్తాను? వాక్యం మధ్యలోనూ, వాక్యం చివరిలోనూ, ఆమీన్ అనే సమయంలోనూ ఎప్పుడో నేను వస్తాను అనుకుంటూ చాలాసేపు చాలా పాటలు నా దగ్గర చాలాసార్లు అంటూ ఉంటారు, అంతసేపు ఆరాధన జరుగుతుంది. అంటే పాటలు ఎంతసేపు జరుగుతున్నాయి? గంటన్నర జరుగుతూ ఉన్నట్టుగా మీకు కనబడుతుంది. ఎందుకు? దేవుడు మనలను ఆరాధించడానికి, ఒక సమయము దేవునిని స్తుతించడానికి ప్రత్యేకింపబడినటువంటి ఒక దినాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? దేవుని స్తుతి చెయ్యాలి కదా. దేవుని స్తుతించడం అంటే, ఇప్పుడు ఒకరు పాట పాడుతున్నారు, జ్యోతిర్మయ్య గారు పాట పాడుతుంటే ఏం చెయ్యాలా? అందరూ పాట పాడాలా, నేను పాడాలా, మీరు పాడాలి, అందరూ పాడాలా. ఇప్పుడు ఒకరు పాట పాడుతూ ఉంటే వారు కథ పాడేది, నేనెందుకు పాడాలా, నేనెందుకు? ఇప్పుడు లేదు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు చెప్తారు. సామ్రాజ్యం గారు ఎలుగెత్తి చదువుతున్నారు కదా, మనం మౌనంగా ఉందాం. మౌనంగా మీరే వాక్యం చెబుతారు, మాకు మౌనంగా ఉండడం దేవునికి స్తుతించాలి. ఇది ఎక్కడ మౌనంగా ఉండడం? ఇది
చెప్పాలా? వాక్యం తెలుసా? ఈ మౌనంగా ఉండడం, స్తుతి చెల్లించడం ఎక్కడ మౌనంగా ఉండడం? ఎక్కడ? సియోనులో మౌనంగా ఉండుట స్తుతి చెల్లించడం, ఎక్కడ కాదు. సియోనులో మౌనంగా ఉండడం అనేది స్తుతి చెల్లించడం, ఇక్కడ కాదు. ఖచ్చితంగా అందరూ నోరు తెరిచి ఏం చేయాలా? స్తుతి అనేటువంటిది చెయ్యాలా. అది యాగముగా చెయ్యాలి అంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనల్ని మనం అర్పించేటువంటి అర్పణలను, లేకపోతే ఇజ్రాయిల్ అర్పించేటువంటి బలులను, నైవేద్యాలను, వీటిని కోరుకోవడం లేదు. మన పెదవులను ఆయన కోరుకుంటున్నాడు. మన నాలుక ఆయనని స్తుతించాలని కోరుకుంటున్నాడు. దావీదు గారు దినముకు ఎన్ని మార్లు స్తుతించేవాళ్ళంట? ఆయన రాజై ఉండి ఎందుకు ఆయన దినానికి ఎన్ని మార్లు? 7 మారులు స్తుతి చెల్లించాడు. ఆయనకి ఇంకేం పని లేదండి. మీరందరేమో ఉద్యోగాలు చేసేవాళ్ళు, మీరందరూ వ్యాపారాలు చేసేవాళ్ళు, మీరందరూ పనులు చేసుకునేవాళ్ళు. మనందరం, ఆయనకి మాత్రం ఏ పని లేదు. ఏంది ఆయన పని? ఏంది? స్తుతి చెల్లించడమే కదండి. అంతేనా? దేవుని మందిరంలో ఆయనకి యాజకత్వం ఇచ్చాడా దేవుడు? లేవీయుడు. ఆయన ఏమైనా దేవుని మందిరంలో 365 దినాలు 24 గంటలు దేవుని మందిరంలో ఉండమని ఏమైనా అప్పచెప్పాడు ఆయనకి? అప్పచెప్పాడు. ఎక్కడున్నాడు ఆయన? ఇజ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు దినానికి ఎన్ని మార్లు స్తుతి చెల్లిస్తాడంట? 7 మార్లు స్తుతి చెల్లి. మనం ఏమంటాం? మందిరానికి రావాలంటే, ఆరాధనలో దేవుని స్తుతించాలంటే మనం ఏం చెబుతాం? పని కాలేదండి, రాలేకపోతున్నా. వచ్చిన ఏం ప్రయోజనం అండి? ఎవరో ఒకళ్ళు పాడుతూ ఉంటారు, మాకేమైనా ఇస్తారా? ఇదేగా మీరు మాట్లాడండి. మీరు ఏం పోగొట్టుకుంటున్నారో చెప్తున్నాను. ఇది నాన్న, దేవుడు నాకు అదే ఇచ్చాడు. ఏం పోగొట్టుకుంటున్నారు? ఏం పోగొట్టుకుంటున్నారు? రెంటిని పోగొట్టుకుంటున్నారు. దేవునిని మహిమపరచడాన్ని పోగొట్టుకుంటున్నారు. రెండోది ఏం పోగొట్టుకుంటున్నారు? దేవుడు తన రక్షణను నీకు చూపించడానికి మార్గాన్ని సిద్ధపరచుకోవడం అనేది మీరు పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకుంటున్నారా లేదా? పోగొట్టుకుంటున్నారా? ఈ రెండిటిని మీరు పోగొట్టుకుంటున్నారు. రక్షణ అంటే ఎంతకాలం జ్యోతిర్మయ్య గారి సామ్రాజ్యం గారి రక్షణ ఇది 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 బైబిల్లో ఉన్నాయి అన్ని ఎన్ని చెప్పినా విని ఏం చేస్తారు? మర్చిపోతారు. ఒక్కళ్ళన్నా పర్ఫెక్ట్గా చెప్పారా? శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడి జీవితకాలం అంతయు నిర్భయులమై పరిశుద్ధముగాను నీతిగాను సేవించుటకు, ఆయనను సేవించడానికి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఎందుకు మనం మర్చిపోతున్నాం? నువ్వు మార్గాన్ని సిద్ధపరచుకోవడం లేదు. దేవుడు తన రక్షణని నీకు చూపించేటట్లుగా భక్తులైనటువంటి వారు స్తుతించి దేవునిని మహిమపరిచి వారు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చే రక్షణ ఏంటో గ్రహించి ముందున్నటువంటి తరాలకి బోధిస్తున్నారు. అవునా కాదా? ఇప్పుడు మనకి దేవుడు తన యొక్క రక్షణను మనకి చూపించే మార్గాన్ని మనం సిద్ధపరచుకోకుండా మనం పోగొట్టుకుంటున్నాం. ఎంతమందికి అర్థమైందో మరి? దేవుని మహిమపరచడాన్ని విడిచిపెడుతున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ పరలోకంలో చూస్తే అందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కీర్తనల్లో కనుక మనం చూస్తే, కీర్తనల గ్రంథము 148వ కీర్తనలో కూడా చూడండి. నేను అవన్నీ చదవడం లేదు కానీ ఇక్కడ అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఎందుకు?
దేవుడు ఈ యెహోవాను స్తుతించుడి అని చెప్తున్నాడు. అంటే ఆకాశవాసులు దేవుణ్ణి స్తుతించాలంట, ఉన్నత స్థలముల నివాసులు ఆయనని స్తుతించాలంట, ఆయన దూతలారా స్తుతించాలంట, ఆయన సైన్యము కూడా మీరందరూ ఆయనని స్తుతించండి. ఇంకెవరు స్తుతించాలంట? సూర్యచంద్రులు, కాంతిగల నక్షత్రములు, పరమాకాశములు, ఆకాశము పైనున్న జలములార. ఆకాశం పైన ఏముందంట? జలం ఉందంట. ఆ జలం కూడా ఏం చేయాలంట? స్తుతి. ఎందుకు స్తుతించాలి? ఇవన్నీ ఆయన ఎందుకు స్తుతి చెల్లించాలి అంటే ఆయనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞన ఇయ్యగా ఇవి పుట్టినవి కనుక అవి ఆ యెహోవా నామాన్ని స్తుతించునుగాక. అంతేకాదు, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. అంతేకాదు, వాటికి ఒక కట్టడను కూడా వాటికి నియమించాడు. అవి వాటినంటే అతిక్రమించు. అందుకనే అవి ఏం చేస్తాయి అంటే అందరూ కూడా ఆకాశవాసులు మొదలుకొని ఆకాశము, పరమాకాశము, ఆకాశము పైన జలాలు, దూతలు, సైన్యము, సూర్యచంద్రులు, నక్షత్రాలు అన్నీ కూడా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తున్నారు. అంతేకాదు, అన్ని ఇంకా తర్వాత మీరు భూమి మీద ఉన్న మకరములు, అగాధ జలములు కూడా ఏం చేయాలంట? దేవునిని స్తుతించాలంట. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా. ఇక్కడ అంటున్నాడు ఇంకా 10, 11 భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరిను యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఎవరినైనా ఎక్కడైనా దేనినైనా విడిచిపెట్టాడా? అన్నిటినీ కూడా ఏం చెబుతున్నాడు? ఆవిరి కూడా దేవుణ్ణి స్తుతించాలంట, మంచు కూడా, హిమము కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలా. అగ్ని, వడగండ్లు కూడా, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను కూడా ఏం చేయాలంట? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను కూడా ఎప్పుడొచ్చింది? దేవుడు ఆజ్ఞనిస్తేనే వస్తుంది. ఇప్పుడు అది కూడా ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుందంట. పర్వతాలు, గుట్టలు, ఫలవృక్షాలు, పశువులు అన్నీ కూడా, మృగాలు సైతం, పశువులు సైతం, నేలను ప్రాకే జీవులు సైతం, రెక్కలతో ఎగిరే పక్షులు సైతం, భూరాజులు, సమస్త ప్రజల, అధిపతులని లేదు, అది సమస్త న్యాయాధిపతులారా, ఎవరిని కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టారు. ఎవరిని దేనిని కూడా విడిచిపెట్టకుండా వీటన్నిటిని, యవ్వనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు, సమస్త ప్రజల్లో ఎంతమందిని దేవుడు కలుపుతూ ఉన్నాడో చూడండి. వృద్ధులు, బాలురు అందరూ కూడా ఏం చేయాలంటే అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఎందుకు స్తుతించాలా? ఆయనని ఎందుకు మనం స్తుతించాలంటే అది కూడా చెప్తున్నాడు. ఏంటి? ఆయన నామమంట మహోన్నతమైన, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇజ్రాయేలులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఎందుకు అంటేనంట, యెహోవా నామము మహోన్నతమైనది, ఆయన ప్రభావం అనేది భూమి ఆకాశములకు పైగా ఉందంట. ఆయన తన ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు? ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అంతే కాక, ఇప్పుడు కలుగు చేసిన సృష్టి, అందులో ఉన్న సమస్తమే కాదు. ఆయన అంటున్నాడు అది ఆయన భక్తులందరికీ. ఎవరికంట? ఆయన భక్తులందరికీ. ఆయన చెంత చేరిన
జనులకు ఇశ్రాయేలీలందరికీ కూడా ఆయన నామము అనేది ఎలా ఉంది అంటే ప్రఖ్యాతికరముగా ఉన్నది. అందుకే మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు వచ్చాము అంటే, దేవునిని మనము ఎరిగాము అని అంటే, ఆయన నామాన్ని మనము ప్రేమిస్తున్నాము అంటే ఖచ్చితంగా మనము ఆయనను స్తుతించేవారిలాగా ఉండాల, ఆయనను మహిమపరిచేవారిలాగా ఉండాల. ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన ఇజ్రాయేలు జనులందరికీ ఆయన నామము అనేది ప్రఖ్యాతికరముగా ఉన్నది. వారు ఎంత ఉన్నతమైనటువంటి న్యాయాధిపతులైనా, లేక వారు ఎట్టి భూరాజులైనా, సమస్త ప్రజలే, వారు సామాన్యులు కావచ్చు, రాజులు కావచ్చు, వారు అధిపతులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, బాలురు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా ఆయన భక్తులైన వారు, ఆయన చెంతకు చేరేవారు. ఇజ్రాయేలీలే కానీ ఆయన భక్తులే. ఆయన నామం అనేది ప్రఖ్యాతికరముగా ఉన్నది కనుక, ఆయన నామము మహోన్నతమైనది కనుక మనం ఏం చేయాలా? ఆయనే సమస్తాన్ని సృజించిన వాడు కనుక, సర్వ సృష్టికర్తయగు దేవుడు కనుకనే మనం ఆయన ఏం చేయాలా? స్తుతించాలా, ఆయనను మహిమపరిచేటువంటి వారముగా ఉండాల. ఎవరైతే ఆయనకు స్తుతి యాగమును చేస్తారో, ఆయనను మహిమపరుస్తారో, అటువంటి వారికి ఆయన తన రక్షణ మార్గాన్ని కనబరిచేటట్లుగా కనబరుస్తాడు అంటండి. ఆయన తన రక్షణ మార్గాన్ని, ఆయన తన రక్షణని మనకి కనబరుస్తాడంట. అలా మనం సిద్ధపరుచుకుంటున్నాము అనేటువంటి దానిని మనకి గ్రహింపైతే, దేవునిని స్తుతించడము, దేవునిని ఆరాధించి మహిమపరిచే భాగాన్ని ఎవరిని కూడా పోగొట్టుకోం, ఎవరి కూడా దానిని నిర్లక్ష్యం చేయరు. ఒక మందిరంలోనే ఇప్పుడు కొంతమంది మందిరంలో మొదటి వచ్చి దేవుని స్తుతి చెల్లించుటలో, ఆరాధించుటలో ఆసక్తిగా ఉంటారు. అయితే దేవుని మందిరంలో మాత్రమేనా? ఎక్కడ ఉండాలా? ఎప్పుడు ఉండాలా? ఎలా ఉండాలా? ఎల్లప్పుడూ కూడా మనం ఎట్లా ఉండాలా? స్తుతి యాగము. అందుకే అన్నాడు, ఇప్పుడు ఒక పరిశుద్ధ దినమైతే, లేకపోతే ఒక ఉపవాస దినమైతే, లేకపోతే 4 దినాలైతే, లేకపోతే 40 దినాలైతే అని వ్రాయబడడం లేదు. యాగము అంటే ఏంటి? అది ఎల్లప్పుడూ చేసేటువంటిది. ఎవరు స్తుతి యాగమును చెల్లిస్తారు, ఎవరి నోటన స్తుతి అనేది వస్తుంది. చూడండి, క్రొత్త నిబంధనలు మనము చూసినా కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవచ్చున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఉపకార ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. స్తుతి యాగము చేయడము అనేటువంటిదంట దేవునికి ఇష్టమైనటువంటి యాగం అంటండి. దేవునికి ఇది ఇష్టమైన యాగం. ఇది ఎంతమంది తీర్మానం చేసుకుంటారో స్తుతి యాగము చేస్తాము అని? చేస్తారా? స్తుతి యాగం చేస్తాను, ఇది దేవునికి ఇష్టమైనటువంటి యాగము. నేను ప్రతిష్ఠిత దినమని కాదు, పరిశుద్ధ దినమని కాదు, ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? మనము స్తుతి యాగము అనేటువంటిది చేయుదము. ఎందుకు చేయాలి? ఇక్కడ 15 అంటున్నాడు, కాబట్టి అంటున్నాడు. ఎందుకు కాబట్టి అని చెప్పాడంటే దాని ముందు ఏముంది? నిలువరమైనటువంటి పట్టణం ఒకటి మనకు ఉందంట, అది మనకిక్కడ లేదంట.
ఎక్కడుంది? ఇక్కడ లేదు. కానీ ఉండబోవు దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. నీవు నిలువరమైనటువంటి పట్టణం కొరకు గనక ఇది ఇప్పుడు లేదు, కానీ ఉండబోతా ఉన్నది, మన మధ్యలోనికి రాబోతూ ఉన్నది. ఎవరైతే దీని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంట స్తుతి యాగం, ఎల్లప్పుడూ స్తుతి యాగము చేసేవాళ్ళు ఉంటారు. స్తుతి యాగము చేయడం అంటే కూడా ఇక్కడ చెప్తున్నాడు, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలమును అర్పించుతాము. అంటే ఆయన ఏం కోరుకుంటాడు మన దగ్గర నుంచి అంటే, మన నాలుక ఆయన నామాన్ని ఒప్పుకోవాల, మన పెదవులు ఆయనను స్తుతించాల, నాలుకేమో ఆయనను ఒప్పుకోవాలి. చూడండి, దేవుడు అనుగ్రహింపచేసేటువంటి రక్షణను గూర్చి పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచన భాగము. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీకు రక్షణ కలగాలి అంటే నువ్వేం చేయాలంట? నీతి కలుగునట్లుగా నీ హృదయములోనేమో విశ్వాసం అనేది ఉండాలంట. రక్షణ కలిగేటట్లుగా నీవేం చేయాలంటే నీవు యేసు నామాన్ని నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో విశ్వసించాలా. అప్పుడే నీకేం కలుగుతుంది? రక్షణ అనేటువంటిది కలుగుతుంది. అందుకే మిమ్మల్ని అడిగేది బాప్తిసం తీసుకునేది, యేసు ప్రభు నీ సొంత రక్షకుడుగా నీవు అంగీకరిస్తున్నావా అంటే నువ్వేం చెప్తావు? నేను అంగీకరిస్తున్నాను అంట. నీవు ఇక మీదట నీవు చనిపోవు, నీవు మృతులలో నుండి లేపబడ్డావని నీవు విశ్వసిస్తున్నావా అంటే ఏమంటావు? నేను విశ్వసిస్తున్నాను అంటావు. అంటే మనల్ని నోటితో కూడా ఏం చేయాలంటే ఆయన నామాన్ని ఒప్పుకునేటువంటి వాళ్ళని ఉంటారు. మన పెదవులు ఆయనని ఎల్లప్పుడూ కూడా స్తుతి అనేటువంటిది చేయాలి. అయితే ఎవరు ఆయనను స్తుతిస్తారు? ఎవరు ఆయనను మహిమపరుస్తారు అంటే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి అనేకమైనవి ఉన్నవి. కానీ ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 107వ కీర్తన మొదటి వచనము నుండి చదువు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం. అంటే మన నోటన దేవునికి స్తుతి రావాలి అని అంటే మనం ఎటువంటి వారమై ఉంటే మన నోటన స్తుతి, కృతజ్ఞత స్తుతి అనేటువంటిది వస్తుంది. ఎప్పుడు అసలు స్తుతి చేస్తాం మనం? ఎవరైనా మనకి ఏదైనా మేలు చేసినప్పుడు మనం ఏంటి? వారిని పొగుడుతాం, అంతేనా? వారి ఎడలు మనకు ఉండేటువంటి కృతజ్ఞత, మనం వారిని ఏం చేస్తాం? థ్యాంక్ యూ అని చెప్పి మనం వారిని, నీవు నాకు సహాయము చేయకపోతే నేనేమగుదునో అంటాం. ఇలా ఎవరైతే మేలు పొందుతారో, ఎవరైతే ఉపకారము పొందుతారో, ఎవరైతే దేవునిని ఎరుగుతారో వారు ఏం చేస్తారు అంటే కనుక దేవునిని స్తుతించేవారు ఉంటారు. ఈ స్తుతి అనేది ఎలా వస్తుంది అంటే దేవుని చేత విమోచింపబడినటువంటి ప్రజల యొక్క
నోట నుండి మాత్రమే వస్తుందంట. దేవుడు ఎవరినైతే విమోచించాడో వారు దేవునికి ఏం చెప్పగలరు అంటే కృతజ్ఞత స్తుతి అనేది. ఆ మాట మన నోట్లో నుంచి కేవలం పెదవులతో చెప్పేది కాదు. స్తుతి స్తుతి అని, లేకపోతే యెహోవా పరిశుద్ధుడు 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 అని మనము పెదవులతో చెప్పేది దేవుడు ఎంత మాత్రం అంగీకరించాడు. మనం ఎక్కడి నుంచి రావాలా ఇది అంటే, మన పాపము నుంచి మనం విమోచింపబడినప్పుడు, శత్రువు చేతిలో నుంచి మనం విమోచింపబడినప్పుడు, ఎవరైతే ప్రభు అనుగ్రహింపచేసేటువంటి గొప్ప రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉంటారో అటువంటి వారి యొక్క నోట నుంచి ఏమి వస్తుందంటే కృతజ్ఞత స్తుతి అనేది. అందుకే దావీదు గారు అంటారు, యెహోవాను సన్నుతించుము నా ప్రాణమా, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన నామమును సన్నుతించుము. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకము, దేనిని మరువకం. ఎవరి నోట నుండి స్తుతి అనేది వస్తుంది అంటే దేవుని చేత విమోచింపబడినటువంటి వారు. చూడండి, ఆయన అంటాడు, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి అన్నాడంటాడు. ఎక్కడి నుంచి అంట అంటే తనను మరణములో నుండి విమోచించిన దేవుని, పాపము నుండి రక్షించేటువంటి దేవునికి ఆయన ఏం చెల్లిస్తున్నాడు? స్తుతి చెల్లిస్తున్నాడు. అందుకే దేవుడు అనుగ్రహింపచేసే రక్షణ అనేది ఎవరైతే ఎరగగలుగుతారో వారి నోటన ఏమి ఉంటుంది అంటే కనుక స్తుతి అనేది ఉంటుంది. దావీదు గారు అంటున్నాడు, నీ దోషములన్నిటినీ ఆయన క్షమించువాడు అంటున్నాడు. తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడు. నీ సంకటములన్నిటినీ ఆయన కుదుర్చువాడు. అంటే ఆయన యొద్ద నుంచి, దేవుని యొద్ద నుంచి ఆయనకి ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతూ ఉన్నది. తన మరణములో నుండి, సమాధిలో నుండి తన ప్రాణమును విమోచించే దేవుడు. అందుకే ఆయన శరీరం అంట, ఆయన శరీరము కుళ్ళిపోలేదని, ఆయన తన దేవునితో కూడా ఎల్లప్పుడూ జీవించేటువంటి జీవ మార్గమును నాకు నీవు బోధించేదివి అంటాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని చెప్తాడు. నేను ఎల్లప్పుడూ నా ప్రభువు నా కన్నుల ఎదుట నేను చూచుచుంటిని అంటాడు. అంటే చూడండి, దేవుడు మనకిచ్చేటువంటి రక్షణ. ఆయన యుద్ధాలు చేస్తా ఉన్నా కూడా శత్రువు చేతిలో నుంచి తను విడిపించేది కూడా ఎవరు అనుకున్నాడు? తన శక్తి చేత, తన కత్తి చేత, తన బలము చేత, తన బాకువు చేత, లేకపోతే విల్లు చేత తనకి విజయం కలగట్లేదని ఆయన అడిగాడు. శత్రు చేతిలో నుంచి విడిపించేది కూడా ఎవరు? దేవుడే. అందుకే అంటాడు, గొల్యాతును చూచి ఆయన భయపడకపోవడానికి కలిగిన కారణం ఏంటి అంటే యుద్ధము యెహోవాదే. ఎవరు యుద్ధం చేసేది? ఎవరు? యెహోవాదే. యుద్ధము యెహోవాదే అని గొల్యాతు, బాలుడిగా ఉన్నటువంటి దావీదు, చిన్నవానిగా ఉన్నటువంటి దావీదు గొల్యాతు మీదకి వెళ్ళి విజయాన్ని పొందాడు. అంటే ఎవరు శత్రువు మీద జయాన్ని ఇచ్చేది? దేవుడు. వారి నోటన శత్రువు చేతుల నుంచి విడిపించబడటం మన కన్నులకు కనబడతా ఉంటుందండి. ఎలా నిన్ను దేవుడు శత్రువు విరోధి చేతుల నుంచి నేను ఎలా తప్పించున్నాను. నీకు గ్రహింపు కలిగితే నీకేమొస్తుంది? దేవుని నీ నోటన దేవునికి వచ్చినటువంటి స్తుతి. చూడండి, ఎర్ర సముద్రం పాయలుగా చేయబడినప్పుడు వారంట పాయలుగా చేయబడి వారు ఆరిన నేలన నడిచి వారు దేవుని ఏం చేస్తున్నారు? స్తుతి గానము చేస్తా ఉన్నారు. అంటే దేవుని యొక్క క్రియలు అనేటువంటివి మనకు అర్థమైతే, శత్రువు చేతిలో విడిపించబడడం, దేవుని క్రియలు అనేటువంటి మనకి గ్రహింపు కలిగితే మన నోటన ఏమి వస్తుంది అంటే కనుక స్తోత్రమే, ఇంకేమి రాదు. దేవుణ్ణి స్తుతిస్తాం. ఇది కోరుకుంటాడు ఆయన. ఆయన మహిమను పొందుతాడు. రక్షణ కోరుకునే వాళ్ళు, పాపము నుంచి విమోచింపబడడం, శత్రువు చేతుల నుంచి విమోచింపబడిన వారి యొక్క నోటన ఏమి ఉంటుందంటే కృతజ్ఞత స్తుతి అనేది ఉంటుంది. పాపము చేస్తే, పాపములో ఉండి మనం గనుక స్తుతి చెల్లించిన, దోషం చేస్తూ మనం స్తుతి చెల్లించిన అది దేవునికి మహిమను కలగచేయదు.
చూడండి, మనం చాలాసార్లు ఈ పెదవులతోనే దేవుణ్ణి స్తుతిస్తాం, ఈ నాలుకతోనే దేవుణ్ణి స్తుతిస్తాం. మరలా దేవుడు పుట్టించినటువంటి ప్రజలను ఏం చేస్తాము? శపిస్తూ ఉంటాం. దేవుడు పుట్టించినటువంటి నరులని దూషిస్తూ ఉంటాం, తృణీకరిస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం, తీర్పులు చేస్తూ ఉంటాం. అంటే ఒకే నోటని ఏమొస్తుంది? స్తుతి వస్తుంది. అదే నాలుక, అదే పెదవులు ఏం చేస్తున్నాయి? మరలా దేవుని సృజించినటువంటి ప్రజలని శపిస్తాయి. ఈ స్తుతి దేవునికి అంగీకారం అవుతుందా? ఈ స్తుతి దేవునికి అంగీకారమేనా? స్తుతి చెల్లించేటువంటి మనం ఎప్పుడు అసలు మన నోట నుంచి స్తుతి వస్తుంది అని అంటే, చూడండి, దావీదు గారు అంటాడు, ఎలా ఆయన దినమునికి 7 మార్లు స్తుతించగలుగుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరొక తన ప్రాణముతో ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే నీ దోషములన్నిటిని ఆయన క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడని ఆయన చెప్తున్నాడంటే ఎలా చెప్పాడు? ఏమి గ్రహించాడు? ఎలా ఆయన స్తుతించాలో కూడా ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. మనలాగా మాత్రం స్తుతి చెల్లించాలి ఆయన. చూడండి, కీర్తన 51వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 14వ వచ్చిన భాగం నుండి చదువుకుందాం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దగన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏమంటున్నాడు? రక్తాపరాధము నుండి నన్ను విడిపి, నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేసి. అంటే తాను చేసినటువంటి యుద్ధములను బట్టి తను ఏమి దేవుని సన్నిధిలో ఏమి కోరుకుంటున్నాడు అని అంటే, దేవుడు కూడా దావీదు గారిని గూర్చి ఏమంటున్నాడు? ఆయన చేతులంట రక్తముతో ఉన్నవి అంట. ఎందుకంటే వారు చేసినటువంటి యుద్ధాలు, రాజ్యాలను జయించుటలో ఏంటి ఆయన చేసినటువంటి అపరాధం? ఏంటి ఆయన చేసినటువంటి అపరాధం అంటే, ఉరియా చంపించాడు. బెత్షెబా భర్త అయినటువంటి ఉరియాను చంపించాడు. ఈ అపరాధము అనేటువంటిది రక్తాపరాధం. ఒక వ్యక్తి మరణము అనేటువంటి తను కత్తి తీసుకుని తను చంపలేదు, కానీ తన చేతితో తను చంపలేదు. కానీ ఉరియా మరణము అనేటువంటి ఇది దావీదు గారి యొక్క ఆజ్ఞని బట్టి. కాబట్టి ఇప్పుడు ఆ పాప భారం అనేది, ఈ రక్తాపరాధం అనేది ఏమవుతుంది అంటే, దాని నుంచి నన్ను విడిపించు, అప్పుడు నీ నీతిని గూర్చి నేను ఉత్సాహగానము చేయుదను అంటున్నాడు. ఉత్సాహగానము ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచును, నా పెదవులను. అంటే పాపము చేసి ఆ దినమున దావీదు గారు అయితే ఉరియాను యుద్ధములో చనిపోవునట్లుగా ఆయనను నిలవబెట్టాడు. కానీ ఈ దినమున నరహత్య అంటే ఏంటి? నరహత్య అంటే ఏంటి? మనం చంపమని ఒకళ్ళకి చెప్పడం కాదు, లేకపోతే ఒక కత్తి తీసుకుని మనం చంపితే నరహత్య కాదు. ఏ వ్యక్తినైనా నీవు ద్రోహి అని అంటేనే నువ్వేం చేసినట్టంట? ఒక వ్యక్తిని నీవు హత్య చేసినట్లే. నువ్వెవరినైనా విమర్శిస్తే ఖచ్చితంగా నువ్వు నరకాగ్నికి లోనగుతావు. మన అపరాధం ఎంత హెచ్చుగా ఉంటుందో చూడండి. నువ్వు ద్రోహివి, నువ్వు చేసినటువంటి అంటే వారు చేసినటువంటి ద్రోహ కార్యములను బట్టే, కానీ ఏ విధము చేతనైనా సరే నీవు మాత్రం ఇతరులను విమర్శించుట కానీ, ద్రోహి అని పిలుచుట కానీ, నీ పొరుగువానిని తృణీకరించుట కానీ, నీ పొరుగువానికి కీడు చేయుట కానీ నీవు తలపెట్టకూడదు.
ఇది నీకు చెందినది కాదు, నీ దేవుని తీర్పునకు చెంది. ఎట్టి అపరాధమైనా చేయనివాడు దేవుడే తీర్పు తీర్చేవాడు, దేవుడే పగ తీర్చుకునేవాడు, దేవుడే విమర్శించేటువంటి వాడు. ద్రోహి అని పిలవడానికైనా, విమర్శించడానికైనా, తృణీకరించడానికైనా దేవుడు నీకు అప్పగించలేదు. నీకేమని చెప్తున్నాడు? నీ సహోదరుణ్ణి ప్రేమించమంట, నీ పొరుగువాన్ని ప్రేమించు అంటున్నాడు. ఇదే మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. మనం దూషిస్తున్నాం, మనము తృణీకరిస్తున్నాం, మనం విమర్శిస్తున్నాం, తీర్పులు చేస్తున్నాం, దేవుని దగ్గరికి ఏం చేస్తున్నాం? శపిస్తున్నాం, వారి నాశనమును కోరుకుంటున్నాం, వారి కీడును కోరుకుంటున్నాం. దేవుని దగ్గరికి వచ్చేమంటాం? స్తోత్రం, నిన్ను స్తుతించడానికి మాకు ఇవే ఉన్నాయి ప్రభా, మా పెదవులే ఉన్నాయి అంటాం. దేవుని వాక్యం ఏంటి మనకు బాగా తెలుసు కదా. అప్పచెప్తాం మనం దేవుని దగ్గర. దేవుడు అంటాడు, వెర్రివాడా అంటాడు. అంటే మన నాలుక దేవుని స్తుతించాల, మన పెదవులు తెరవడాలి అంటే నీ రక్తాపరాధం అనేది, నీవు చేసినటువంటి ప్రతి అతిక్రమ దోషమును దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ఒప్పుకోవాలి. దావీదు గారు పశ్చాత్తాప పడినట్లుగా, ప్రాయశ్చిత్తము పొందినట్లుగా ఎలాగైతే కన్నీటితో ఆయన ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ పాపం అనేది ఇక చేయకుండా దాన్ని విడిచిపెట్టి దేవుని వలన కనుక మనము క్షమాపణ పొందినటువంటి వారమైతే, దేవుని తట్టు కనుక మన హృదయాన్ని త్రిప్పుకొనినటువంటి వారమైతే, దేవుడు ఏం చేస్తాడంట? మన పెదవులను తెరవ చేస్తాడంట. అప్పుడు మన నోటనేమొస్తుంది? స్తుతి అనేటువంటిది. ఆయన స్తోత్రాన్ని ఉజ్జీవపరచాల్సినటువంటి మనము, ఆయనని స్తుతించి గాన ప్రతిగానములు చేయాల్సినటువంటి మనము మన పెదవులను ఏం చేస్తున్నామంటే మూసివేసుకుంటున్నాం. దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటో, దేవుణ్ణి ఎలా స్తుతించాలి అనేటువంటిది మనకి ఎంత మాత్రము తెలియడం లేదు. దేవుని స్తుతించడానికి నీ నోరు రావడం లేదంటే, నీ గొంతు పెళ్ళగింపబడడం లేదంటే నీలో ఏదో దోషం ఉన్నదేమో. దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా, నా పెదవులను తెరువుము, నేను నీ స్తుతిని ప్రచురపరచాలా, నీ నీతిని, నీ స్తోత్రముని నేను ఉజ్జీవపరచాలా. ఇట్టి మహిమ నాకు కావాలి ప్రభువా, నేను నిన్ను మహిమపరచాలి ప్రభువా. అడగల దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడాలా. ఎందుకు నీ నోరు తెరవబడడం లేదు? ఎందుకు నీవు దేవుని స్తుతించలేకపోతున్నావు? ఎందుకు దేవుని సన్నిధిలో నీవు స్తుతించేటట్లుగా దేవుని సన్నిధిలోనికి నీవు ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు సాగిల పడలేకపోతున్నావు? దేవదూతలు సైతము, 24 పెద్దలు సైతము, 4 జీవులు సైతము, ఇశ్రాయేలు 12 గోత్రములలో లెక్కింపబడిన వారు ప్రతి ఒక్కరూ, ప్రధాన దూత మొదలుకొని దేవదూతలందరూ, ఆయన సృజించినటువంటి సర్వ సృష్టి అంతయు కూడా, ఆకాశ మహాకాశాలు, ఆకాశము పైన ఉన్నటువంటి జలములు, తుఫాను, నీరు, అగ్ని, అన్ని కూడా దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటే, అవి అన్నీ దేవుడిని మహిమపరుస్తూ ఉంటే, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడని తను తాను మనకి కనబరుచుకుని తన ప్రత్యక్షతను మనకిచ్చి మన పాపములకన్నిటికీ క్షమాపణ కలిగేటట్లుగా ప్రభువైన యేసు క్రీస్తును మన కొరకు ఆయన అనుగ్రహింపచేసి, ఆయన రక్తములో మన ప్రతి పాపములకు పరిహారమును కలిగచేసి మనలను క్షమించేటువంటి సిద్ధ మనస్సును ఆయన కలిగి ఉన్నాడంట. ఎందుకు? నువ్వు నేను మన పాపాలను కనుక ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడితే, మనం ఆయన యందు భయభక్తులు నిలిపేటట్లుగా ఆయన యొద్ద మనకేమున్నదంటే క్షమాపణ. అయితే నీవు ఆ క్షమాపణ పొందేటట్లుగా నీవు దేవుని దగ్గరికి వస్తున్నావా? నీ పాప అపరాధాలన్నీ ఒప్పుకునేటట్లుగా దేవుని సన్నిధిలోనికి వస్తున్నావా? నీవు అసలు దేవుణ్ణి స్తుతించాలని నీవు కోరుకుంటున్నావా? దేవుడి యొక్క విమోచన ఎటువంటిది? శత్రువు చేతిలో నుంచి, విరోధుల చేతిలో నుంచి నీవు విడిపించబడాలి. నీవు చేసినటువంటి ప్రతి పాపము నుంచి నీవు విడిపించబడాలా? ప్రభువుని గ్రహింపచేసేటువంటి గొప్ప రక్షణ నాకు కావాలి, నీ రక్షణ నాకు చూపించు ప్రభువా అనేటువంటి ఆశ ఎప్పుడైనా ఎక్కడైనా విమోచింపబడిన ప్రజలమని, పరిశుద్ధులమని, విశ్వాసులమని పేరు పెట్టుకొని చిన్న మనలో ఎక్కడైనా కనబడుతుందా?
దీపము వెలిగించి చూచిన ఎక్కడైనా మనలో కనబడుతుందా? ఎక్కడైనా కనబడుతుందా? దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటి? దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి? మనకి మహిమపరచడం, దేవుణ్ణి స్తుతించడం అంటే ఏదో పెదవులతో పాడడమో గానము చేయడమో అనుకుంటున్నాం. అంతేకాని దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి రక్షణ ఏదో నీకు చూపించడానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇదిగో నేను నీకు ఇచ్చిన విమోచన ఇలాంటిది. నువ్వు శత్రు చేతుల్లో నుంచి ఇలా విడిపించబడుతున్నావు. ఇదిగో నీ పాపము నుంచి నేను ఇలా విడిపిస్తున్నాను. ఇదిగో నేను ఇచ్చేటువంటి రక్షణ ఎంత గొప్పదో. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటారు. భక్తులైన వారు ఎలా ఆ మాటలను ఉచ్చరించగలిగారు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినాడు, ఎలా తప్పించుకుందాము అంటాడు. ఇంత గొప్ప రక్షణ అంటే అది ఎంత గొప్పది, ఎంత గొప్పదో. ఆ రక్షణ చూడాలని నీకు లేదా? మనం ఎన్నో చూడాలనుకుంటాం కదా. ఏవేవో కంటికి కనబడినదంతా మనకు కావాలని కోరుకుంటాం కదా. రమ్యమైనవి కంటికి అన్ని కాదు, కానీ దేవుడిచ్చే రక్షణ నేను చూడాలా. నా రక్షణ అతనికి చూపించతను. దేవుడు వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడా, నెరవేర్చడా? ఇప్పుడు దేవుని స్తుతి చేసే వాళ్ళకి దేవుడి యొక్క రక్షణ కనబడుతుందా, కనబడదా? ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభువారిని 8వ దినాన్నంట దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చారంట. సున్నతి చేయడానికి, ఆయన ప్రతిష్ఠించడానికి తీసుకొని వస్తే సిమియోను ఏమంటున్నాడు? ఆయన కలుగ చేసేటువంటి రక్షణని నేను చూచి, కన్నులారా చూచి. ఎలాగా, ఎలా సాధ్యమైంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నారు. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, వారు విమోచనం కొరకు, దేవుడిచ్చే విమోచన కొరకు వారు కనిపెట్టుకున్నారు. కనుకనే వారు ఏం చేయగలుగుతున్నారు? చూడగలరు. ఇప్పుడు మనము రక్షింపబడి ఉన్నాము అని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చాం. ఎవరికైనా ఎప్పుడైనా నీ రక్షణ ఎటువంటిదో నాకు చూపించు ప్రభువా అని అడిగామా? అది మనకి చూపించాలి అంటే నువ్వు మార్గాన్ని ఏం చేయాలా? సిద్ధపరచు. ఏంటి ఆ మార్గం? నువ్వు సిద్ధపరచుకోవాల్సిన మార్గం ఏంటి? దేవునికి నీవు స్తుతి యాగము చెల్లించాలి. చెల్లిస్తావా? ఈ దినము నుంచి అనుదినము చెల్లిస్తావా? ఎల్లప్పుడూ చెల్లిస్తావా? దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు స్తుతి చెల్లించినట్లుగా వస్తావా? దేవుని ఆరాధించి కీర్తించడానికి, గణపరచడానికి ఇక్కడ ఎవరున్నారు అనేది కాదు, ఎవరి చేతిలో మైకున్నది కాదు. నీవు దేవుని స్తుతి చేయడం నీకు ఇవ్వబడింది. నిన్ను విమోచించిన నీ దేవునికి నీవు స్తుతి చెల్లించాలా. నిన్ను రక్షించిన నీ దేవునికి నీవు స్తుతి చెల్లించాలా. ఆయన చేసినటువంటి మేలు ఎంత గొప్పదో, ఆయన వల్ల నీవు పొందుకొనిన ఉపకారము ఎంత గొప్పదో. నువ్వు ఒక తప్పు చేస్తే నీ తల్లి, నిన్ను కనినటువంటి తల్లి నిన్ను క్షమించదు. నిన్ను కనినటువంటి నీ తండ్రి నిన్ను క్షమించడు. కానీ మనలను పుట్టించిన దేవుడు మనల్ని క్షమించడానికి ఎప్పుడు కూడా మన కోసం సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు వస్తావా, ఆయనకి ఎప్పుడు ప్రార్థన చేస్తావా, ఎప్పుడు నువ్వు మొర్ర పెడితే అప్పుడు ఆయన్ని ప్రార్థన ఆలకించి నిన్ను క్షమించి ఆయన నీతో మాట్లాడాలని, ఆయన నీతో కూడా సహవాసం చేయాలని, నీ చేయి పట్టుకుని నీతో కూడా ఆయన నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. నీతో నడవాలని కోరుకుంటున్నాడు. పరమ నుండి మన కోసం ఆయన అంట దిగి వస్తుంది. మనతో ఉండి మనల్ని నడిపించడానికి ఆయన వస్తున్నాడు. మనతో నడవడం ఆయనకి ఇష్టమంట. ఇది ఆయనకి ఏదో కాదు కావలసింది. నువ్వు తీసుకొని వచ్చేటువంటి అర్పణలు మనం ఎంత ఇచ్చినా, ఇప్పుడంటే గొర్రెలు మేకలను మనం ఇవ్వడం లేదు, పావురాలను మనం ఇవ్వడం లేదు. మనమైతే ఏమిస్తున్నాం? ఇప్పుడు ధనమును ఇస్తున్నాం. ఇవన్నీ ఆయనకి ఎందుకు? లేకపోతే ప్రథమ ఫలాలను తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ ఆయనకి ఎందుకు?
ఇవన్నీ పరిచర్యకు ఉపయోగపడతాయి అంతే. కానీ ఆయనకేం కావాలా? నువ్వు నేను కావాలా? ఆయనకేం కావాలా? నీ పెదవులు నా పెదవులు కావాలా? ఆయనకేం కావాలా? నీ నాలుక నా నాలుక కావాలంట. మన జిహ్వా ఫలాన్ని ఆయన అర్పిస్తాడు. ఆయనకు అర్పిస్తే ఆయనంట అది ఆయనకి ఇష్టమైన, ఆయన నామాన్ని ఒప్పుకోడు, ఆయనకి జిహ్వా ఫలాన్ని అర్పి, ఇది ఆయనకి ఇష్టమైనటువంటి యాగం అంట. నువ్వు నమ్ముతావా? ఈ దినమనుంచి దేవుడు మాట్లాడినట్లుగా ఇది నేను కావాలని ఈరోజు మీకు చెప్పే వాక్యం కాదు. ప్రభువు బయలుపరచి, ప్రభువే మీతో మాట్లాడుతూ ఆయనకేం కోరుకుంటున్నాడు మీ దగ్గర నుంచి ఆయన ఏం కోరుకోవట్లా. ఏం కోరుకుంటున్నాడు? స్తుతి యాగము చేయాలని కోరుకుంటున్నాడు. మీరు స్తుతి యాగము చెల్లిస్తే ఆయనంట మహిమపరచు. ఆయనకు ఆనందం, సంతోషం. దేవుని దూతలందరితో కూడా కలిసి ఉండే గొప్ప భాగ్యం నీకు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప దేవుడి సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన